దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యమును గురించి పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన అనాదికాల సంకల్పం చొప్పున తన రాజ్యాన్ని ఈ భూమిపై విస్తరింపజేయాలని, మరి తన దయా సంకల్పము చొప్పున తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించి ఈ భూలోకంలో తన సృష్టి అంతటిపైన రాజ్యాధికారాన్ని మన పితరులైనటువంటి ఆదాము అవ్వలకు అప్పగించడం ద్వారా దేవుడు ఆదియందు తన రాజ్యాన్ని ఈ భూమిపైన నెలకొల్పాడు. అయితే సాతాను అపవాది అయినటువంటి సాతాను ఆదాము అవ్వలను మోసగించి దేవుని మాటలకు అవిధేయత చూపి వారు అవిధేయతలో పడిపోయి దేవుని ఆజ్ఞలను అతిక్రమించి ఆ దేవుని రాజ్యపు అధికారాన్ని వారు కోల్పోయారు. అయితే వారు కోల్పోయినటువంటి ఆ అధికారాన్ని తిరిగి స్థాపించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా పంపించి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమునకు విమోచన క్రయధనము చెల్లించి ఆ యొక్క రాజ్యాధికారాన్ని తిరిగి రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి ద్వారా ఈ లోకంలో 2000 సంవత్సరాలకు పూర్వము తిరిగి ఆయన స్థాపించాడు. హల్లెలూయా. మరి ప్రస్తుత కాలము క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన నీవు నేను ఆ దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అర్హత కలిగిన వారమై ఉంటున్నాం. ఎంతమంది అయితే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని రాజ్యములో దేవుని అధికారము కలిగి దేవుని ఆత్మచేత నింపబడిన వారందరూ, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వారందరూ దేవుని రాజ్యములో మరి నివసించడానికి అర్హులు అని క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో తన రాజ్య సువార్తను ప్రకటించాడు. అయితే ఈ దినము మరి భవిష్యత్ కాలంలో రాబోతున్నటువంటి యుగములో దేవుడు తన నిత్య రాజ్యములో మనందరినీ ఆయన రాజ్యంలో ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో, అనగా ఆ దేవుని రాజ్యము నిత్యత్వంలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. And the 7th angel sounded, and there were great voices in heaven, saying, The kingdoms of this world are become the kingdoms of our Lord and of his Christ, and he shall reign forever and ever. Amen. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఉన్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. మరి ఆ పరలోకంలో ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యములే కాదు ప్రియులారా, పరలోకమందున్నటువంటి రాజ్యములన్నిటిపైన కూడా దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది నిత్య రాజ్యము. హల్లెలూయా. అది మరి నీవు నేను మరి పొందుకోబోయేటటువంటి నిత్య రాజ్యము, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనందరి కొరకు అది సిద్ధపరచబడినటువంటి నిత్య రాజ్యం. అందుకే యేసయ్య అన్నాడు కదా, ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను, నేను మరలా వచ్చి నేనుండి చోటికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. హల్లెలూయా. మరి ఆ నిత్య రాజ్యములో, ఆ దేవుని సన్నిధానములో, మరి ఆ దేవుని పరిశుద్ధ సన్నిధిలో, దేవుని పట్టణంలో నీవు నేను నిత్యము మరి జీవించబోతున్నాము. నా సహోదరుడా, నా సహోదరి,
మరి ఈ యొక్క నిత్య రాజ్యాన్ని గురించి దేవుడు అనేక సార్లు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఇక్కడ మరి మనం చూస్తే 7వ దూత బూర ఊదినప్పుడు, 7వ దూత బూర, ప్రకటన గ్రంథంలో మనము 3 తీర్పులు, దేవుని తీర్పులు చూడగలుగుతాం. 7 ముద్రలు, 7 సీల్స్, 7 ట్రంపెట్స్ అండ్ 7 బౌల్స్. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, ఇవన్నీ దేవుని తీర్పునకు సూచనగా ఉంటున్నాయి. ఈ భూలోకమంతటికి రాబోతున్నటువంటి దేవుని తీర్పులు, శ్రమల కాలంలో దేవుడు మరి ఈ లోకం పైన కుమ్మరించబోయేటటువంటి దేవుని తీర్పులు, ఆ తీర్పులన్నీ జరిగిన తర్వాత దేవుడు తన నిత్య రాజ్యాన్ని నెలకొల్పుతానని తన ప్రవక్తల ద్వారా ఆది నుంచి తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో మరి 4 ప్రధానమైనటువంటి రాజ్యములను గురించి దేవుడు ఆయనకు దర్శన రూపంగా తెలియజేశాడు. మొట్టమొదటిది సింహమును, ఆ 4 జంతువులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కలిగిన దర్శనంలో మొట్టమొదటిది సింహమును పోలినటువంటిది, రెండవది ఎలుగుబంటిని పోలినటువంటిది, మూడవది మరి ఆ యొక్క చిరుత పులిని పోలినటువంటిది, 4వది ఒక క్రూరమైనటువంటి మృగము వలె కనబడుతుంది. ఈ 4 రాజ్యములు మరి బబులోను రాజ్యమునకు మొదటిది సూచనగా ఉంటుండగా, రెండవది మాదీయులు పారసీల రాజ్యం, మూడవది గ్రీకు రాజ్యము, 4వది మరి రోమా సామ్రాజ్యము. వాటన్నిటినీ జయించి ఇదిగో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములు సకల జనులను రాష్ట్రములను, క్షమించాలి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనములో 12 నుంచి గమనిస్తుందా, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయేను, ఆ 4 ప్రభుత్వాలు కూలదోయబడ్డాయి. సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయను. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలిన ఒక్కడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి రాజ్యము ఆయన మేఘారూఢుడై దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాబడుతూ ఉన్నాడు తన రాజ్యాన్ని స్థాపించడానికి. మరి మీకా గ్రంథం 5వ అధ్యాయంలో మనందరికీ పరిచయము ఉన్నటువంటి మాటలు, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు రాజు, అధిపతి నీలో నుండి వచ్చును. ఇదిగో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. ఎవరాయన? ఆయనే మన క్రీస్తు ప్రభుల వారు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఉన్నటువంటి దేవుడు, యుగ యుగములు ఆయన జీవిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు ఒకసారి గమనిద్దాం. ఎప్పుడు ఆయన రాకడ ఉంటుంది, ఆయన రాజ్యము ఎప్పుడు స్థాపించబోతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు మనం గమనిస్తే, ఇదిగో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, అనగా 7వ దూత, 7వ బూర, 7వ పాత్ర, క్షమించాలి, మన ప్రకటన గ్రంథంలో చదువుకున్నటువంటి మాటలు మరొకసారి చూసినట్లయితే, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. అనగా ఆ శ్రమలన్నీ, తీర్పులన్నీ ముగిసిన తర్వాత, ఆ యొక్క 7వ పాత్ర కుమ్మరించబడిన తర్వాత, 7వ దూత బూర ఊదినప్పుడు, క్షమించాలి, 7వ దూత బూర ఊదినప్పుడు మరి ఆ శ్రమలన్నీ ముగిసిన తర్వాత క్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు, ఇదిగో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, తీర్పులన్నీ ముగిసిపోయిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును,
చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. హల్లెలూయా. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చును. హల్లెలూయా. భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. హల్లెలూయా. ఆయన దానియేలుకు చూపినటువంటి దర్శనము క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మరి కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమని? మేఘారుడై ఆయన రాబోతున్నాడు. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మరి 7వ వచనంలో పరిశుద్ధుడైన యోహాను అంటున్నాడు, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. ఆమేన్. ప్రియులారా, ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి త్వరలో రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా ఆయన రాబోతూ ఉన్నాడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం గమనిస్తే, ఇదిగో తెల్లని గుర్రమునెక్కి మరియు పరలోకము తెరవబడుట నేను చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిన, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము కలిగినటువంటి వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. హల్లెలూయా. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరి దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా యేసు క్రీస్తు ప్రభుల వారిగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా. మరియు పరలోకమందున్న సేనలన్నీ శుభ్రమైన తెల్ల నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండెను. రాజుల రాజు ప్రభువుల ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, ఆయన రాబోతూ ఉన్నాడు త్వరలో ఆ నిత్య రాజ్యాన్ని స్థాపించడానికి. ప్రియులారా, ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, నిత్యమైనటువంటి ఆ దేవుని రాజ్యం యుగ యుగములు మరి మనందరం ఆయనతో ఉండడానికి, ఆయన స్థాపించడానికి రాబోతూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని చూసినటువంటి యోహాను ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో రాస్తున్నాడు, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము ఇక లేదు, మరియు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో నివాసముండెను, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నావని చెప్పెను. హల్లెలూయా. ఆ నూతన రాజ్యంలో, ఆ దేవుని నిత్య రాజ్యంలో నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను పాలిభాగస్థలం కావాలి. ఇదిగో అక్కడ ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా. మరి ఎవరు దానికి అర్హులు? ఇదిగో దేవుని యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు దానిలోనికి ప్రవేశిస్తారు. అనగా యేసయ్య నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనం అందరం అందులోనికి ప్రవేశించడానికి అర్హులం. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను ఆ దేవుని రాజ్యంలో కలుసుకునే పర్యంతం ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, గడిచిన దినమెలా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి ఆయా రాత్రికాల సమయమందు మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో దేవా మీ కృపాసింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, సహవాసం, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు.
అవును మా తండ్రి, మేఘవాహనుడై రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడానికి మేమందరం సిద్ధపడి, దేవా మీ నిత్య రాజ్యములో మేమందరం పాలిభాగస్థులమై యుగ యుగములు మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించి మీకు స్తోత్రములు చెల్లించే మీ రాజ్యంలో మేము శాశ్వత నివాసులమై ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen, amen, amen. God bless you all. Praise the Lord. Shalom.